పాస్బుక్ రాకపోవటానికి చాలా కారణాలు ఉండొచ్చు. పాస్బుక్ రాకపోవటానికి డిజిటల్ సిగ్నేచర్ కాకపోవటమా, లేదా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్లో ఉండటమా, ఇంకేదన్నా వివాదాలు ఉండటమా, కారణాలు వెతకాలి. ఆ కారణాలు బట్టి సాల్వ్ చేయడానికి ఉంటుంది. ఒకవేళ కనుక ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్నా, లేదా అది పార్ట్ బి కేసులో ఉన్న, డిఎస్ పెండింగ్లో ఉన్న, ఆ సమస్యను బట్టి మనం సలహా చెప్పగలుగుతాం. 30-40 కారణాలతోటి డిఎస్ పెండింగ్ అని ఉంటుంది. అందులో ఏ కారణం బట్టి దానికి ఏ విధంగా పరిష్కారం ఉంటుంది. సో ముందర కారణాలు ఏంటో చూడాలి. దానికంటే ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది రైతాంగం ఏమనుకుంటారు, నా చేతిలో పాస్బుక్ ఉంది, ఇదే సర్వస్వం అనుకుంటారు. అదొక తప్పుడు నోషన్. చట్టంలో అది కాదు. చాలామంది పాస్బుక్ ఉండిపోగానే ఇంకా ఏ రికార్డులు ఏమున్నా ఇది ఉంది కాబట్టి అంతా ఇదే అనే ఒక ఆలోచనలో గడుపుతున్నాం. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పాస్బుక్ అనేది ధరణిలో ఉన్న వివరాలకి ఎక్స్ట్రాక్ట్ మాత్రమే. ఇది అర్థం కావాలి అంటే బ్యాంకు ట్రాన్సాక్షన్ అర్థం చేసుకుంటే ఇది అర్థమవుతుంది. మీరు ఒక బ్యాంకులో పోయి ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఒక 10,000 రూపాయలు డిపాజిట్ చేస్తారు. కొత్త పాస్బుక్ మీకు ఇస్తారు. మీకు ఏటీఎం కార్డు మీ చేతిలో పెడతారు. పాస్బుక్లో ప్రింట్ అయి ఉంటుంది 10,000 రూపాయలు మీ పేరుతోటి. మీరు తర్వాత ఏటీఎం కార్డుని వాడుకొని రకరకాల సందర్భాల్లో ఒక 5,000 మీరు విత్డ్రా చేసుకున్నారు. పాస్బుక్లో మాత్రం అప్డేట్ చేయించలేదు కాబట్టి 10,000 కనపడుతుంటుంది. మీరు ఈ బ్యాంక్ పాస్బుక్ని తీసుకెళ్ళి బ్యాంకులోకి ఇచ్చి ఒక విత్డ్రావల్ స్లిప్ రాసి, పాస్బుక్లో 10,000 ఉన్నాయి కాబట్టి 10,000 విత్డ్రా చేసుకుంటున్నాను స్లిప్ రాసి బ్యాంక్ వాళ్ళకి ఇస్తే మీకు 10,000 ఇస్తాడా? మీరు ఆల్రెడీ 5,000 రూపాయలు విత్డ్రా చేసుకున్నారు కాబట్టి 5,000 ఇస్తాడా? 5,000 ఇస్తాడు. ఎందుకు అంటే మీ పాస్బుక్తో బ్యాంకుకి సంబంధం లేదు. బ్యాంక్ దేంతో సంబంధం? బ్యాంకులో ఉండే లెడ్జర్ పుస్తకం, ఆన్లైన్లో ఉన్నదో లేకపోతే మాన్యువల్ బుక్తో సంబంధం. దాని ఎక్స్ట్రాక్టే పాస్బుక్ కదా. అందులో లేకుండా మీ పాస్బుక్లో ఏమున్నా పాస్బుక్ చెల్లుబాటు కాదు. మీరు కావాలంటే బ్యాంక్ పాస్బుక్ చింపేసుకోవచ్చు, మళ్ళీ 100 రూపాయలు కడితే ఇంకో కొత్త పాస్బుక్లో ప్రింట్ చేసి ఇస్తారు. ఇదే రిలేషన్షిప్ మన పట్టాదారు పాస్ పుస్తకానికి ఆర్ఓఆర్ రిజిస్టర్కి ఉంటుంది. అప్పుడు 1బికి పాస్బుక్కి అదే లింకు, ఇప్పుడు ధరణికి పాస్బుక్కి అదే లింకు. ఇంత వివరంగా ఎందుకు చెప్పానంటే, మీ చేతిలో పాస్బుక్ ఉండగానే సరిపోదు. ఈ వివరాలు ఆర్ఓఆర్లో ఉన్నాయా లేదా ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఒకవేళ మీ చేతిలో పాస్బుక్ ఉండొచ్చు కానీ ఆ ధరణిలో లేకపోతే, కొన్నిసార్లు మీ పాస్బుక్లో 2 ఎకరాలు ఒక 2 నెంబర్లు చూపిస్తుంది. రాత్రికి రాత్రి ఒక నెంబర్ మాయమైపోయింది. మీకు నా పాస్బుక్ ఉంది అన్ని బాగానే ఉన్నాయి అనుకుంటారు, కానీ అది ధరని ఎప్పుడైనా మీరు చెక్ చేసుకుంటున్నారా? రెండోది, ఒకవేళ ఏమైనా మార్పులు వచ్చి ఇప్పుడు మీ భూమి ఎంత అంటే బ్యాంకు వాళ్ళకి కానీ, రిజిస్ట్రేషన్ అథారిటీకి కానీ, వేరే ఏ ఇన్స్టిట్యూషన్ కూడా మీ పాస్బుక్లో ఎంత ఉన్నదని అనవసరం, ధరణిలో ఎంత చూపిస్తే అంతే. మీరు బ్యాంకు పోయి లోన్ అప్లై చేస్తే మీ పాస్బుక్ చూడరు, మీ పాస్బుక్ అవసరమే లేదు. ధరణిలో ఎకరం చూపిస్తే ఎకరం కిందే లెక్క. మీరు సబ్ రిజిస్ట్రార్ దగ్గరికో లేదా తహసీల్దార్ దగ్గరికి పోయి రిజిస్ట్రేషన్కి పోయినప్పుడు మీ పాస్బుక్లో 4 ఎకరాలు ఉండొచ్చు, కానీ ధరణిలో 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకి రిజిస్ట్రేషన్ చేస్తారు. కాబట్టి రైతాంగం అందరూ కూడా ఆర్ఓఆర్ చట్టానికి సంబంధించిన 2 విషయాలు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి, ఇప్పుడు నేను చెప్తున్నది, మీ చేతిలో పాస్బుక్ ఉండగానే సరిపోదు. మీ పాస్బుక్లో ఉన్న వివరాలకి ధరణిలో ఉన్న వివరాలకి మ్యాచ్ కావాలి. కాబట్టి కనీసం నెలకోసారో 2 నెలలకోసారో 6 నెలలకు ఒకసారి అన్నా ధరణిలో చెక్ చేసుకోండి. ధరణిలో చెక్ చేసుకుంటే రూపాయి ఖర్చు కాదు. మీరు ఫోన్ ఓపెన్ చేసుకుని ఎప్పటికప్పుడు చూడొచ్చు. కనీసం సంవత్సరానికి ఒక్కసారన్నా వ్యవసాయ పనులు మొదలుపెట్టేటప్పుడు, దుక్కి దున్నటం మొదలుపెట్టేటప్పుడు మనం పోయి మన భూమిని చదువు చేసుకుంటాం, వేసేటప్పుడన్నా ఒక్క మీ సేవ ప్రింట్అవుట్ అన్నా తెచ్చుకొని పెట్టుకోవాలి. ఇదే ఒక అంశం. ఇక రెండవది ఏంటంటే, భూమి ఉంటే సరిపోదు. ఒకప్పుడు సరిపోయేది, మీకు లోన్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు, మీ భూమి మీ అనుభవం ఉంటే ఎవరు తీసుకుంటాడు కాదు. ఈ రోజున ప్రపంచం మారింది. భూమి ఉంటే కాగితం ఉండాల్సిందే. భూమి ఉంటే మీ పేరు ఆర్ఓఆర్ లేకపోతే భూమి ఉన్నా లేనట్టు కింద లెక్క. కాబట్టి వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళందరూ ఆర్ఓఆర్లో ఉన్నారో చూసుకోండి, లేకపోతే ఆర్ఓఆర్లో నమోదు చేయించుకోండి.